నేను ఈ మధ్య పార్లమెంట్లో మీ మాట్లాడింది ఒకటి చూశాను. మొన్న జరిగిన ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో 51 లక్షల ఓట్లు పోలైనవి, ఇదంతా ఫేక్, నిజాలు చెప్పండి అని చెప్పి పార్లమెంట్లో మీరు ప్రస్తావించారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో, ఏ ఆధారంతో మీరు ఈ ప్రస్తావన చేశారు? అంటే ఇది వరకు ఎలక్షన్ జరిగింది 2019లో 6 o'clock తర్వాత అంత పర్సంటేజ్ పెరగలేదు. సో ఈసారి చాలా డౌట్స్ ఉన్నాయి, మాకు క్లారిఫై చేయమని అడిగాం. ఎందుకంటే మేము సడన్గా ఆఫ్టర్ 6 o'clock ఒక ఓటు వేయాలంటే దాదాపు 3 నిమిషాలు పడుతుంది. 6 secondsలో ఎలా అయ్యింది? ఈరోజు ఫూటేజ్లు ఎక్కడ ఉన్నాయి? మేమే కాదు, ఈరోజు చాలామంది ఇంటెలెక్చువల్స్ కూడా క్వశ్చన్ చేస్తారు, అసలు ఎందుకు మా సీసీ కెమెరా ఫూటేజ్ ఎక్కడ కూడా ఈరోజు లేకుండా పోయింది. సరే, ఈ బూత్లో ఇంత జరిగిందంటే ఆ బూత్లో సీసీటీవీ ఫూటేజ్లు ఇవ్వడం లేదు. సో ఇంకా కూడా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, నేనే వెళ్ళాం ఎలక్షన్ కమిషన్ గారి. సో మాకు అంటే బెల్లాని చంద్రశేఖర్ గారు ఎక్స్ఎంపీ గారు వాళ్ళ సొంత ఊర్లో ఎప్పుడు కూడా మాకు మైనస్ రాలేదు, మైనస్ వచ్చింది. సో మేము రీపోలింగ్ అడిగాము. సో రీపోలింగ్లో వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే ఈవీఎం ఉందో పోలింగ్ రోజు బ్యాటరీ తగ్గిపోతుంది. 100% ఛార్జ్ ఉండేది ఫుల్ ఛార్జ్ పెడతారు. ఆల్మోస్ట్ 65%, 70 వచ్చింది. సో కౌంటింగ్ చేసే రోజు మళ్ళీ 99% ఉంది. అది ఎలా సాధ్యం? ఎలా ఛార్జ్ అవుతుంది? అదంతగా ఎలా ఛార్జ్ అవుతుంది? సో ఇవన్నీ మాకు డౌట్స్ ఉన్నాయి.